జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా వాక్ నిర్వహించారు. 25 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో యోగా వాక్, యోగా దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని యోగా గూర్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామంలోని పలు వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఆయుష్ విభాగంలో యోగా ర్యాలీ నిర్వహించడం చాలా శుభపరిణామమని, ఇది ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందన్నారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని, ప్రతి ఇంటికి చేరాలని సూచించారు. ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, యోగా ప్రాణాయామం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందన్నారు. ఒత్తిడిల మధ్య ఉంటున్న సమయంలో ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయుష్ విభాగంలో ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరం. యోగా అనేటటువంటిది ఆరోగ్యానికి చాలా మేలు చేసేటటువంటి అలవాటు. మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగం. అయితే యోగా కానీ, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిజ జీవితంలో అనేక ఒత్తిళ్లు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ యోగాను, ధ్యానాన్ని, ప్రాణాయామంను మన జీవన విధానంలో భాగం చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. యోగా అంటే ఆసనాలు అనేటువంటిది కాదు, కొద్దిసేపు ధ్యానం కూడా చేసుకోవచ్చు, ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. ప్రాణాయామం అంటే గాలిని పీల్చడం, వదలడం వరకే అనుకుంటారు. కానీ సాధారణంగా మనం పీల్చున్నటువంటి గాలి ఊపిరితిత్తుల్లో పైభాగంలోకి వెళ్ళి మాత్రమే మళ్ళీ బయటకు వచ్చేసింది. దీర్ఘ శ్వాసలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో అడుగు భాగంలో ఉన్నటువంటి అల్వియోలై అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది.